హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్యాక్ట్ బస్టర్. దెయ్యాలు ఉన్నాయా? మనిషి చనిపోయాక అతని ఆత్మ దెయ్యంగా మారుతుందా? ఎవరి మీద కోపం ఉంటే వారిపై పగ తీర్చుకుంటాయా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు జనాలలో వస్తూ ఉంటాయి. ఇది కూడా దెయ్యాలు రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి అనే సందేహాలు కూడా వస్తుంటాయి. అయితే ఈ దెయ్యాల గురించి నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. దేవుడిని పూజించే వారి సంఖ్య రోజుకు ఎక్కువ అవుతుంది. అలాగే దేవుళ్ళు ఉన్నారని నమ్మేవారు కూడా ఉన్నారు. దెయ్యాలు ఆత్మల గురించి ఇప్పటి వరకు చాలా కథలు వినే ఉంటారు. కానీ ఎవరు చెప్పినా దెయ్యాలు ఆత్మలు రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయని చెబుతూ ఉంటారు. దీనిపై ఎన్నో పరిశోధనలు జరిపారు నిపుణులు. మరి ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మలు తమ ఉనికిని విస్తరించేందుకు వస్తాయని చెబుతున్నారు. అలాగే చాలాసార్లు ఒక వ్యక్తి మనసులో ఎక్కడో ఉన్న చోట ప్రతికూల భావన ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనసులో అనేక రకాల ఆందోళనలు మొదలవుతాయి. అవన్నీ మానసిక స్థితిని పూర్తి ప్రభావితం చేస్తాయి. మీరు ఎంత భయపడుతున్నారో మీరు అంతగా వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. సమయంలో ప్రశాంతంగా ఉండడం వల్ల రాత్రిపూట దెయ్యాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఎలక్ట్రానిక్ డిస్టర్బెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. పగటిపూట అత్యధిక ఎలక్ట్రానిక్ అడ్డంకులు రాక్షసుల శక్తి భంగపరుస్తాయి. రాత్రిపూట వేళల్లో దెయ్యాలు యాక్టివ్గా ఉండడానికి ఇది అసలు కారణం అని చెబుతున్నారు. అంటే దెయ్యాలు ఉన్నట్లే అని అయితే తెలుస్తుంది. మరి దీనిపై మీ కామెంట్ ఏందో కింద కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతటి వరకు సైనింగ్ ఆఫ్ ఫ్యాక్ట్ బస్టర్. బై.